మన వీర జవాన్లు మన దేశానికి వెలకట్టలేని సంపద. ఎలాంటి లాభాలను ఆశించకుండా దేశం కోసం పోరాడి చనిపోయే అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి. వాళ్ళు చనిపోయారనే బాధ ఒక పక్క ఉన్నప్పటికీ ఇలాంటి చావు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ రాదు అనే ఫీలింగ్ కూడా మనలో కలుగుతుంది. రీసెంట్గా పహల్గాం దాడి తర్వాత చోటు చేసుకున్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ అనే 23 ఏళ్ల కుర్రోడు యుద్ధంలో పోరాడు కాల్పుల్లో చనిపోయిన ఘటన యావత్ భారతదేశాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. టీనేజ్లో తన తోటి మిత్రులతో కలిసి సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయన దేశానికి సేవ చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపించారు. మురళీ నాయక్ దేశం కోసం చేసిన ప్రాణ త్యాగాన్ని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోమ్ మినిస్టర్ అనిత వంటి వారు మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళి అర్పించి జోహార్ మురళీ నాయక్ అంటూ నినాదాలు చేశారు. నారా లోకేష్ అయితే మురళీ నాయక్ పాడిని కూడా మోశారు. ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయల నగదు, 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకోవడానికి స్థలం ప్రభుత్వం తరపున ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. రీసెంట్గానే విపక్ష నేత జగన్ కూడా మురళీ నాయక్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను పరామర్శించారు. వైసీపీ పార్టీ తరపున 25 లక్షల రూపాయలు విరాళం కూడా ప్రకటించారు. ఇదంతా పక్కన పెడితే మిమిక్రీ ఆర్టిస్ట్గా, సినీ కమీడియన్గా మంచి పేరు తెచ్చుకున్న శివారెడ్డి నేడు మురళీ నాయక్ ఇంటికి వెళ్లాడు. అతని వీర మరణం పట్ల కన్నీటి నివాళి అర్పించి మురళీ నాయక్ తల్లికి పాదాభివందనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇంత ఉద్రిక్తత పరిస్థితి మధ్య కూడా మనం స్వేచ్ఛగా ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నామంటే మురళీ నాయక్ లాంటి జవాన్లు కారణమని, అలాంటి బిడ్డకు జన్మనిచ్చిన ఈ తల్లికి పాదాభివందనం అంటూ శివారెడ్డి ఎమోషనల్గా కామెంట్స్ చేశారు. శివారెడ్డి ప్రస్తుతం సినిమాల్లో యాక్టివ్గా లేడు, రాజకీయాలకు అయితే దరిదాపుల్లో కూడా లేడు. అయినప్పటికీ మురళీ నాయక్ ఇంటిని వెతుక్కుంటూ వచ్చి అతని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వెళ్లాడంటే ఆయన దేశభక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.